క్లైమాక్స్ లో షూటింగ్ రిలీజ్ కోసం వెయిటింగ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మోస్ట్ వెయిటెడ్ పిక్చర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీపై ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ డబుల్ రోల్ అంటూ లేటెస్ట్ గా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ వీరమల్లు డబుల్ రోల్ నిజమేనా, జస్ట్ ప్రచారమా? టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఒక కాప్ రోల్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను కూడా ప్లే చేస్తున్నారని అంటున్నారు. ఇది థేరీ రీమేక్ అని మొదట్లో టాక్ ఉన్నా హరీష్ శంకర్ స్క్రిప్ట్ ను పూర్తిగా ఒరిజినల్ గా మార్చేశారని చెబుతున్నారు. డబుల్ రోల్ ఎలిమెంట్ జోడించి మరింత మాస్ ట్విస్ట్ ఇచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయి ఫైనల్ వర్క్ జరుగుతుండటంతో ఈ సీక్రెట్ లీక్ అయిందని అంటున్నారు. ఈ డబుల్ రోల్ టాక్ టాలీవుడ్ లో లేటెస్ట్ గాసిప్ గా మారింది. హరీష్ శంకర్ ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారని, సెట్ పై కూడా ఎవరికి లీక్ చేయకుండా షూట్ చేశారని టాక్. పవన్ కళ్యాణ్ ఒక సైడ్ లో ఇంటెన్స్ కాప్ అవతారంలో, మరో సైడ్ లో ఫ్యామిలీ ఎమోషన్ తో కనెక్ట్ అయ్యే రోల్లో కనిపిస్తారని అంటున్నారు. ఇది థియేటర్లలో ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చేలా ఉంటుందని టాక్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఈ డబుల్ రోల్ ట్విస్ట్ సినిమాకు మరింత హైప్ చేస్తోంది. 2026 ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉండే అవకాశం ఉందట. అయితే పవన్ డబుల్ రోల్ గాసిప్ ఇప్పుడు ఫ్యాన్స్ లో ఇంకా ఎక్సైట్మెంట్ పెంచుతోంది.